చైనాలోని తియాజిన్ వేదికగా జరుగుతున్న షాంఘై శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అమెరికా సుంకాల వేళ ముగ్గురు నేతలు ఒకే వేదికపై కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఈ సమ్మిట్లో ముందుగా నేతల ప్రత్యేక సమావేశం జరగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాన్జిన్ లో జరగనుంది. అమెరికా టారిఫ్ వేళ ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కావటం ఉత్కంఠగా మారింది. చైనాలోని తియాజిన్ వేదికగా జరుగుతున్న షాంఘై శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అమెరికా సుంకాల వేళ ముగ్గురు నేతలు ఒకే వేదికపై కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఈ సమ్మిట్లో ముందుగా నేతలు ప్రత్యేక సమావేశం జరగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాన్జిన్ లో జరగనుంది. అమెరికా టారిఫ్ వేళ ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కావటం ఉత్కంఠగా మారింది. చైనాలోని తియాన్జిన్ వేదికగా జరుగుతున్న షాంఘై శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిశారు. వారితోటి మాట్లాడారు. అయితే ముందుగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా కూడా పలకరించుకున్నారు. అమెరికా సుంకాల వేళ ముగ్గురు నేతలు ఒకే వేదికపై కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఈ సమ్మిట్లో ముందుగా నేతల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ తర్వాత అన్ని దేశాధినేతలు కూడా సంయుక్తంగా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాన్జిన్ లో జరగనుంది. అమెరికా టారిఫ్ వేళ ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కావటం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.